నమస్కారం మిత్రులారా, నేను మీ భార్గవ శర్మ. ఎన్నో సంవత్సరాలుగా అయ్యప్ప దీక్షని అవలంబిస్తూ ఎంతో మంది స్వాములతో మాట్లాడుతూ ఎంతోమంది స్వాములకి సంబంధించినటువంటి సందేహాలని తెలుసుకుంటూ నేను ఆ సందేహాలని నేను నివృత్తి చేసుకునేటువంటి క్రమంలో ఆ అయ్యప్ప అనుగ్రహముతో మన హైందవ భక్తులందరి యొక్క దీవెనలతో స్వామి గురించి తెలుసుకున్నది తక్కువే, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఎక్కువ ఉంది. కానీ నేను తెలుసుకున్నంత విషయాలని మనందరితో పాటు కూడా పంచుకుందాము అనేటువంటి ఒక అభిప్రాయంతో, ఒక సదుద్దేశంతో మీ ముందుకి రావటం జరిగింది. హైందవ భక్తులందరి యొక్క ఆశీస్సులు, అలాగే అయ్యప్ప స్వామి దీక్షాధారుల యొక్క పూర్తి సహాయ సహకారాలు నా మీద ఉంటాయని, ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం మీకు నాకు మనందరికీ కూడా కలిగి మన ధర్మము, మన హైందవ ధర్మము పరిఢవిల్లాలని, అయ్యప్ప భక్తుల యొక్క సంఖ్య నానాటికి పెరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటూ మీ అందరి ముందుకి రావటం జరిగింది. ఒక్కసారి స్వామిని మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని అయ్యప్ప గురించినటువంటి విషయాల గురించి చర్చించుకుందాం. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. సోమో మండలమధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం దేవం పుష్పచరేక్షుకార్ముకలసం మాణిక్యపాత్రాభయం బిభ్రాణూకరపంకజైః మదగజస్కందాధిరూఢం విభుం శాస్తారం శరణం నమామి సతతం త్రైలోక్య సమ్మోహనం. స్వామియే శరణమయ్యప్ప. కన్యమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప. గురువన్ గురువే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఎన్నో దశాబ్దాల కిందట, అంటే ఒక 30-35 ఏళ్ల కిందట మొదటిసారిగా మాల వేసుకోవాలి అనే ఆలోచన నాకు కలిగినప్పుడు నేను ఇంకా చాలా యువకుణ్ణి, చాలా చిన్నవాడిని. ఆ రోజుల్లో అయ్యప్ప స్వాముల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. ఆ సంఖ్యలు అంటే ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో ఒక అయ్యప్ప పూజ చేసుకుంటే, దిల్సుఖ్ నగర్ ఏరియాలో పూజ జరిగితే రాజేంద్ర నగర్ నుంచి కూడా స్వాముల్ని మనం వెతికి పిలిపించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అంటే స్వాముల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఆ రోజులలో మాల వేసుకోవాలి, ఒక్కసారి 18 మెట్లని కళ్ళారా చూడాలి, 18 మెట్లని ఒక్కసారి ముట్టుకోవాలి, అదొక తపన, అదొక కోరిక. జీవితంలో ఎప్పటికైనా నేను ఆ కోరికని తీర్చుకోగలనా అనేటువంటి ఒక సంశయం. అలాంటి పరిస్థితులలో నేను మాల వేసుకోవడం కోసం నిర్ధారించుకొని, ముందుగా అమ్మ ఆశీస్సులు, అమ్మ అనుమతి కావాలి కాబట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మాల వేసుకుందామని అనుకుంటున్నాను, అయ్యప్ప దీక్ష చేద్దామని అనుకుంటున్నాను, నీ అనుమతి కావాలమ్మా అని అడిగితే, నీ ఇష్టం నాయనా అన్నారు ఆవిడ. ఆ సమయంలో మాల ధరించడానికి ఆర్థికమైనటువంటి స్తోమత కూడా సరిగ్గా లేదు. నాకు వచ్చే జీతం ఆ రోజుల్లో 3,000 రూపాయలు, 3,500 రూపాయలు నెలసరి ఆదాయం ఉండేది. దాన్ని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవాలి, ఖర్చులు ఎక్కువ. ఆ రోజుల్లో అయ్యప్ప మాల వేసుకొని యాత్ర చెయ్యాలి అని అనుకొని తెలిసిన గురుస్వామి గారి వద్దకు వెళ్ళి అడిగితే ఆయన సరేనాయన వేసుకుందు అని మాల అని చెప్పి ఆదరించారు, దగ్గరికి తీశారు, మాల ధారణ జరిగింది. ఆ సమయంలో ఎన్నో విషయాలని నేను గురుస్వామి గారి ద్వారా, నా తోటి భక్తుల ద్వారా, దీక్షాధారుల ద్వారా నేను తెలుసుకోవటం జరిగింది. నియమాల గురించి ఏంటంటే, శబరిమలకి ఆడవారిని రానివ్వరు, చెప్పులు వేసుకోకూడదు, ధూమపానము పనికిరాదు, అబద్ధాలు ఆడకూడదు, నల్లబట్టలతోనే ఉండాలి,
ఏకభుక్తము, ఒకటే పూట భోజనం చేయాలి, ప్రతిరోజు ఉదయమో సాయంత్రమో చన్నీళ్లతో స్నానం, ఇలాంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అన్ని నియమాలని కూడా నాకు తెలియజేయటం జరిగింది. ఆ నియమాలని తెలుసుకొని ఎంతో ఉత్సాహంగా మండలకాలం పూజలు దీక్షలు అయిపోయిన తర్వాత గురుస్వామి గారితో బయలుదేరి యాత్రకి వెళ్ళాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. గురుస్వామి గారితో నేను యాత్రకి వెళ్ళినటువంటి సంవత్సరంలో కన్యస్వామిగా, అంటే మొట్టమొదటిసారిగా మాల వేసుకొని యాత్రకి వెళ్ళినటువంటి సమయంలో మేము ఇరుముడులు ధరించినటువంటి రోజు మకర సంక్రాంతి. జనవరి 14వ తారీఖు నాడు మకర సంక్రాంతి రోజు ఉదయము మాకు ఇరుముడి కార్యక్రమం జరిగింది హైదరాబాదులో. సాయంత్రము 6:30 హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళటానికి చార్మినార్ ఎక్స్ప్రెస్లో అందరికీ కూడా రిజర్వేషన్స్ జరిగినాయి. అక్కడి నుంచి కన్యాకుమారి, అక్కడి నుంచి కోటయం, అక్కడి నుంచి శబరిమల వెళ్ళాలి. 3-4 రోజుల ప్రయాణం, 3 రోజులు పడుతుందని అనుకున్నాం అప్పటికి శబరిమలకి వెళ్ళడానికి. దీని మూలంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కన్యస్వామిగా యాత్ర చేసేటువంటి వ్యక్తి జ్యోతికే వెళ్ళాలి అనేటువంటి కఠినమైనటువంటి నిబంధన ఏమీ లేదు. ఒకవేళ అదే గనక నిబంధన ఈ 30-40 ఏళ్ల కిందట గనక ఉండుంటే మా గురుస్వామి గారు నన్ను కన్యస్వామిగా జ్యోతికి కాకుండా పడి పూజ కిందకు తీసుకెడతారు. అన్నీ తెలిసినటువంటి గురుస్వామి గారు ఒక్కసారి యాత్ర చేస్తే, ఒక్కసారి 18 మెట్లు ఎక్కితే చాలు అనుకున్నటువంటి నేను ఆ సంవత్సరం తర్వాత నిరంతరాయంగా నిర్విరామంగా ఈ సంవత్సరం వరకు స్వామి సేవలో తరిస్తూ ఎంతో మంచి అనుభూతిని పొందుతూ అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఉండగలనా ఒకవేళ ఆ సంవత్సరం నేను గనక చేసింది తప్పైతే? కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాల నుంచి మనము బయటపడాలి. ఇవన్నీ కూడా సోకాల్డ్ వ్యక్తులు కొంతమంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నటువంటి విషయాలని మనము నిజాలు అని చెప్పేసి నమ్ముతూ ఉంటాం. తద్వారా మనకి తెలియకుండానే అనేక రకాలైనటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటాం. పొరపాట్లు క్షమించబడతాయి మిత్రులారా, కానీ తప్పులు క్షమించబడవు. పొరపాటు అంటే తెలియక చేసేటువంటిది, తప్పులు అంటే తెలిసి మరీ చేసేటువంటిది. కాబట్టి మనము అన్నీ తెలిసినటువంటి మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉండేటువంటి వ్యక్తులము మనము, ముఖ్యంగా హైందవ ధర్మంలో. దీనికి కారణం ఏంటంటే, మనకి లేనిపోని భయాలని సృష్టించి, మనలో లేనిపోని ఆందోళనలు సృష్టించి, మన భగవంతుణ్ణి బూచిగా చూపించేటువంటి శక్తులు ఎన్నో ఉన్నాయి మన చుట్టుపక్కల మనల్ని కబళించడానికి. అలాంటి శక్తుల బారిన పడకుండా మనల్ని మనము కాపాడుకుంటూ ఉంటేనే మన ధర్మాన్ని మనము నిలబెట్టగలుగుతాము, మన పద్ధతుల్ని మనము నిలబెట్టగలుగుతాం. రేపటి కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వస్తి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.